ఇరాన్ కేవలం అమెరికా, ఇజ్రాయెల్ మీద మాత్రమే కాదు, చుట్టుపక్కల ఉన్నటువంటి గల్ఫ్ దేశాల మీద కూడా పోరాటం చేస్తుంది. గల్ఫ్ దేశాలు ఇటు దాడులు చేయకపోవచ్చు, కానీ గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తుంది. మా యొక్క దాడి గల్ఫ్ దేశాల మీద కాదు, అక్కడ ఉన్నటువంటి అమెరికా స్థావరాల మీద అని ఇరాన్ చెప్పుకుంటుంది. కానీ మొత్తానికైతే మిసైల్ అయితే దాడి చేయాలి కదా. అయితే ఇన్ని మిసైళ్లు దాడి చేసిన అమెరికా మిసైల్ అయిపోతుందని బాధపడుతుంది తప్ప, ఇక్కడ ఇరాన్ మాత్రం తన యొక్క మిసైల్ విషయంలో ఎక్కడా కూడా భయపడడం లేదు. ఎందుకంటే తన దగ్గర అన్ని ఆయుధాలు ఉన్నాయి. ముఖ్యంగా క్షిపణుల తయారీలు, డ్రోన్ల తయారీలు ఇరాన్ చాలా వరకు బెటర్గా ఉంది. అయితే ఇక్కడ ఇన్ని ఉన్నా సరే కొన్ని అంతర్జాతీయ న్యూస్ పత్రికలు ఏమి రాస్తున్నాయంటే చైనా సహాయం చేస్తుంది, ఇప్పటి నుంచి కాదు ఎప్పటి నుంచో సహాయం చేస్తుంది, ఈ యుద్ధంలో కూడా చైనా యొక్క తయారీ క్షిపణులు ఇక్కడ ఉన్నాయి అన్న విధంగా అయితే మాట్లాడుతున్నాయి ఆ నివేదికల ప్రకారం. ముఖ్యంగా ఏంటంటే చైనా తయారీ CM-302 యాంటీ షిప్ క్షిపణుల కొనుగోలుపై ఇరాన్, చైనా ఒప్పందం కూడా చేసుకోవాలనుకున్నాయి. తర్వాత అది జరగలేదు. అలాగే ప్రస్తుత ఆయుధాగారంలో అధిక శాతం స్వదేశీ ఉత్పత్తులే ఉన్నప్పటికీ వాటిలో అనేక సిస్టమ్స్ చైనా పాత మోడల్ ఆధారితంగా ఉన్నాయని, లేదంటే చైనా తయారీ భాగాలపై అంటే విడి భాగాలు ఏవైతే ఉన్నాయో ఆ విడి భాగాలను ఇక్కడికి తీసుకొచ్చి అది తయారు చేసుకుంది ఇరాన్ అన్న విధంగా అయితే ఈ యొక్క అంతర్జాతీయ మీడియా అయితే చెప్పడం జరుగుతుంది. అంతేకాదు ఇరాన్, ఇరాక్ మధ్య యుద్ధం జరిగింది కదా 1979 నుంచి 89 మధ్య. ఆ సమయంలో కూడా ఇరాన్ మొదటిసారి చైనా నుంచి ఆయుధాలు పొందింది. పశ్చిమ దేశాలు విధించిన ఆయుధ నిషేధాల మధ్య 1986లో హైటు C801 యాంటీ షిప్ వ్యవస్థలను కూడా చైనా సరఫరా చేసింది. స్టాక్హోమ్ పీస్ ఇన్స్టిట్యూట్ ప్రకారం ఇరాన్కు చైనా అతిపెద్ద ఆయుధ సరఫరాదారుల్లో ఒకటి. విమానాలు, క్షిపణులు, తుపాకీ వ్యవస్థలు సహా రక్షణ పరికరాలు అయితే అందించింది. అయితే 2005 సెప్టెంబర్లో ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జీ ఏజెన్సీ ఇరాన్ అణువ్యాప్తి నిరోధక ఒప్పందం పాటించలేదని పేర్కొనడంతో చైనా ప్రత్యక్ష ఆయుధ విక్రయాలైతే ఆపింది. కాకపోతే చైనా లోపాయికారికంగా తరువాత అమ్మడం మొదలుపెట్టింది. దాని దగ్గర ఉన్నటువంటి చమురు తీసుకొని ఇలా క్షిపణులకు సంబంధించినటువంటి టెక్నాలజీని, మరికొంత దానికి కావలసినటువంటి టెక్నాలజీని అయితే అమ్ముకునేది. ముఖ్యంగా అమెరికాకి చెందినటువంటి డ్రోన్లు అడ్డుకోవడానికి, లేదా ఇజ్రాయెల్కి చెందినటువంటి డ్రోన్లు అడ్డుకోవడానికి చాలా తక్కువ వ్యయంతో అయిపోయే విధంగా చైనా అయితే ఇరాన్కి సపోర్ట్ చేసింది అన్న అంతర్జాతీయ నివేదికల్లోనైతే బయటపడుతుంది. మరి చైనా దీని గురించి ఇప్పటి వరకు అయితే నోరు విప్పడం లేదు. ప్రత్యక్షంగా, పరోక్షంగా మొత్తానికైతే చైనా సపోర్ట్ చేస్తుంది ఇరాన్కి అంటున్నారు మరి.